కొన్ని సినిమాలు థియేటర్‌లో మ్యాజిక్ చేయలేకపోయినా ఓటీటీలోకి వచ్చినాక వేరే విజృంభణ చేస్తాయి. అలాంటి ఒక వేరే విజృంభణ చేసిన సినిమా గురించి ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాను. కారణం ఏందంటే నేను ఆ సినిమా విడుదలైనప్పుడు కూడా ఈ సినిమా చాలా బావుంది. మలయాళం సినిమాలైతే మనం తెగ ఆదరిస్తున్నాం గానీ, ఎందుకో మన తెలుగు సినిమాలు చాలా చిన్న చూపు చూస్తున్నాం అని చెప్పినప్పుడు చాలామంది ట్రోల్ చేసుకున్నారు. చాలామంది వాడుకున్నారు. కానీ నేను ఆ రోజు ఏ మాట మీద ఉన్నానో ఈరోజు అదే మాట మీద ఉన్నాను. డెఫినెట్‌గా ఆ సినిమాలో కంటెంటు దర్శకుడు ఏమనుకున్నాడో అది తీశాడు. ఎక్కడ లైన్ తప్పలేదు. హీరోగా నటించిన నందు మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా చేశాడు. ఎక్కడ కూడా తన దర్శకుడికి ఏం కావాలో అది ఇచ్చేయటానికి అతను ప్రయత్నించాడని మాత్రం ఖచ్చితంగా చెప్పాను. ఈరోజు కూడా అదే మాట మీద ఉన్నాను. ఆ సినిమానే 'అగ్లీ స్టోరీ'. ఆ సినిమా ఎంత బ్యూటిఫుల్‌గా ఉండింది అనేది ఆ రోజు చెప్పాను. ఈరోజు కూడా చూసిన వాళ్ళు కొంతమంది ఎందుకు మీరు మలయాళం సినిమాతో పోల్చి అంత గొప్ప సినిమాలతో అనుకున్నారు. కానీ మలయాళం సినిమాలు కూడా చాలా డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. గంటలు గంటలు సోది పెట్టే సినిమాలు చాలా ఉన్నాయి. కావాలని మన తెలుగు వాళ్ళ సినిమాలని తక్కువ చేయడం కోసం కొంతమంది చేస్తున్న కుట్రలాగా మలయాళం సినిమాలని నెత్తికేసేసుకొని మన తెలుగు సినిమాలను తక్కువ చూడటం మానుకోవాలి. ఎందుకంటే సినిమాలు హిట్ అయినాయి, ఫ్లాప్ అయినాయి అన్ని భాషల్లో ఉంటాయి. ఏ భాషలో అయినా సరే హిట్ పర్సెంటేజ్ ఓన్లీ 8% నుంచి 12% మాత్రమే. 8-12 మధ్యలో ఉండే పర్సెంటేజ్లోనే సినిమా ఇండస్ట్రీ మనుగడ ఎప్పుడు కూడా సాగుతూ ఉంటుంది సంగతి అందరికీ తెలుసు. ఇది ఒప్పుకొని తిరగాలి. ఇక్కడ ఎందుకు పర్టికులర్గా 'అగ్లీ స్టోరీ' గురించి మాట్లాడుతున్నాను అంటే, ఈ సినిమా దాదాపు 8.2 మిలియన్లు అంటే 82 లక్షల మంది సినిమాని పూర్తిగా చూశారు. అది హాట్‌స్టారు, అమెజాన్ రెండిట్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇంత మంచిగా ఈ నెంబర్ ఇంతకంటే పెద్దది లేదా అంటే ఒక సినిమా ఉంది. ఆ సినిమా ప్రభాస్ గారి 'రాజాసాబ్'. అది థియేటర్‌లో తక్కువ మంది చూడటంతోని ఆ సినిమాకి మాత్రం 17.2 మిలియన్ చూశారు. దాని తర్వాత ఒక మలయాళం సినిమా 'ద్రిడెన్' అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా మాత్రం 8.5 మిలియన్ చూశారు. మిగతా సినిమాలన్నీ కూడా నందు సినిమా తర్వాతే ఉన్నాయి. 'అగ్లీ స్టోరీ' అనేది అంత బ్యూటిఫుల్‌గా ఉంది. జనాలకు విపరీతంగా నచ్చింది అని చెప్పడానికి, నేను చెప్పింది కరెక్టే అని చెప్పడానికి మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నాను. అందుకే ఎనీవేస్ ఈ సంవత్సరం నందు టైం చాలా బాగుంది. శ్రీనందు అని పేరు మార్చుకున్నందుకో లేకపోతే ఏంటో తెలియదు కానీ జనవరి 1వ తారీఖునే 'సైక్ సిద్ధార్థ్' అంటూ వచ్చాడు. మళ్ళీ కరెక్ట్గా 4 నెలలు తిరగకుండానే ఇంకో సినిమాతో 'అగ్లీ స్టోరీ' అంటూ మన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మళ్ళీ ఇంకో సినిమాతో కూడా రాబోతున్నాడని చెప్పేసి తెలిసింది. ఇలా రకరకాల సినిమాలతో కొత్తగా ఇమ్మీడియట్గా డెవలప్ అయిపోయాడు. చాలా కాలం వెయిట్ చేసిన చాలామంది హీరోలు హిట్ కోసం ఎంతో వెయిట్ చేస్తారు. మొత్తానికి ఆ హిట్ రానే వచ్చింది నందు కెరియర్లోకి. వెరీ హ్యాపీ. ఈ సినిమా అట్లాంటి సినిమాలను ఇలానే తీయాలి. ఒక కల్ట్ బ్లాక్ బస్టర్స్ అంటారు వీటిని. ఇలానే ఉంటాయి. వాళ్ళు ఒక పాయింట్ అనుకుని ఆ పాయింట్ మీదనే ట్రావెల్ చేస్తారు. డెఫినెట్గా 'అగ్లీ స్టోరీ' అలాంటి ఒక సినిమానే. ఇక నుంచి ఇంకా ముందు కూడా ఇంకా బాగా చూస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.